నంబర్ ఆఫ్ నంబర్స్ అన్నవి ఆడ్ నెంబర్ అయి ఉంటాయి. n+1/2th టర్మే మనకు మీడియన్ అవుతుంది. ఇప్పుడు మనం సాధారణంగా డివిజన్ చేసేటప్పుడు ఒక్కొక్క డిజిట్ మనం కిందికి దించుకుంటాం, కానీ ఇక్కడ ఈ డివిజన్ మెథడ్లో ఇక్కడ బార్ పెట్టిన 2 డిజిట్స్ మనం ఒకేసారి కాపీ చేస్తాం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్. ఈ వీడియోలో మనం గతంలో జరిగిన వన్ ఆఫ్ ద టెట్ పేపర్ 1 మ్యాథమెటిక్స్ బిట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి మన ఛానల్ను షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇఫ్ √3 = 1.732, then the value of √75. సో √3 వాల్యూ ఇచ్చారు 1.732 అని, మనం √75 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో √75 అనే నెంబర్ని మనం ఎలా రాయొచ్చు అంటే √3 × 25 రాయొచ్చు. సో ఇఫ్ యూ సపరేట్ ద రూట్ వాల్యూస్, సో √3 × √25, we know the value of √25, that is 5. So 5 into given the value of √3, what is given? 1.732. So do multiply with 5. 5 2 ja 10, 5 3 15 plus 1 16, 1 carry, 5 7 ja 35 plus 1 36, 3 is carry, 5 1 ja 5 plus 3 8, and here is the decimal. So our answer is 8.660. So option 1 is the correct answer. So the area of a square field is 7,396 square meters, then its perimeter. ఒక చతురస్రాకారపు పొలము వైశాల్యము 7,396 చదరపు మీటర్లు అయితే దాని చుట్టుకొలత మనం కనుక్కోవాలి ఇక్కడ. సో ఒక స్క్వేర్ షేప్ అన్నది 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. సో మనం ఇక్కడ ఈచ్ సైడ్ను స్మాల్ ఏగా తీసుకున్నప్పుడు వైశాల్యం ఫార్ములా ఏమవుతుందమ్మంటే స్క్వేర్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా. సో a into a, which means side into side. So they given a square, which means they given area of the square field, that is 7,396 square meters. So a square equal to 7,396, here a equal to, సో ఇక్కడ ఉన్న స్క్వేర్ను మనం రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే రూట్ అవుతుంది. సో రూట్ ఆఫ్ 7,396. ఇప్పుడు మనం ఈ 7,396కు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో లాంగ్ డివిజన్ యూజ్ చేసి చేయాలి. ఇక్కడ ఉన్నది మనకు 4 డిజిట్స్ కాబట్టి ఈచ్ 2 డిజిట్స్ ఫ్రమ్ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ ఒక పేరుగా తీసుకుంటాం మనం. సో ఇక్కడ తీసుకునే ఈ ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ ఎలా ఉండాలి అంటే, ఇక్కడ నువ్వు ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ అదే నెంబర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 తీసుకుంటే 1 తీసుకోవాలి, ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ 2 తీసుకోవాలి, ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ 3 తీసుకోవాలి, ఇక్కడ 4 తీసుకుంటే ఇక్కడ 4 తీసుకోవాలి. అలా ఇప్పుడు మన 73 అనే నెంబర్ ఇక్కడ ఉంది. ఈ 73కి దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ మనం ఏం తీసుకోవాలి అంటే 64 అవుతుంది. ఇప్పుడు మనకు 64 రావాలంటే మనం ఏం చేయాలి? 8 8 64 చేయాలి. సో 8 × 8 8 8 64. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇప్పుడు 13 వీ కాంట్ సబ్ట్రాక్ట్ 4 from 3. సో టేక్ బారో. ఇక్కడ మనం 3లో నుంచి 4 తీసివేయలేం కాబట్టి 7 నుంచి బారో తీసుకుంటాం. సో అప్పుడు ఇక్కడ 13 అవుతుంది. 13లో 4 పోతే 9 అవుతుంది. ఇప్పుడు మనం సాధారణంగా డివిజన్ చేసేటప్పుడు ఒక్కొక్క డిజిట్ మనం కిందికి దించుకుంటాం, కానీ ఇక్కడ ఈ డివిజన్ మెథడ్లో ఒకేసారి మనం ఇక్కడ కాపీ చేసిన అక్కడ బార్ పెట్టిన 2 డిజిట్స్ మనం ఒకేసారి కాపీ చేస్తాం. సో 996. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చే ఇక్కడ నెంబర్ ఏముండాలి అంటే ఈ 2 నంబర్స్ను మనం ఫస్ట్ అడిషన్ చేయాలి. 8 + 8 16 అవుతుంది. ఇప్పుడు మనం ఈ 16తో పాటు ఎలా తీసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 161 × 1 లాగా, లేకపోతే 162 × 2 కానీ, లేకపోతే 163 × 3 కానీ ఇలా తీసుకోవాలి మనం. సో ఇలా తీసుకున్నప్పుడు 166 × 6 చేస్తే, సో 6 6 36, 3 క్యారీ, అగైన్ 6 6 36 + 9, సో 6 1 6 + 3 9. సో సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 0 అవుతుంది. అంటే √7,396 వాల్యూ ఏమవుతుంది అంటే 86 అవుతుంది. అంటే దిస్ ఇస్ ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్. సో సైడ్ ఆఫ్ ది స్క్వేర్ తెలిసినప్పుడు మనం పెరిమీటర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. సో చుట్టుకొలత మనం ఎలా చెప్తామంటే 4 × ఏగా చెప్తాం. మనకు ఏ వాల్యూ తెలుసు 86. సో 86 మనం 4తో మల్టిప్లై చేస్తే 4 6 24, 4 8 32 + 2 34. సో మన ఆన్సర్ ఎంత అంటే 344 ఇస్ ద అవర్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 3/4a = 5/7b, దెన్ a is to b. సో ఇక్కడ మనకు ఒక వాల్యూ ఇచ్చినారు, మనం ab వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డూ క్రాస్ మల్టిప్లికేషన్. సో ఇలా చేసినప్పుడు a = సో 4 × 5 20/3 × 7 21 b. సో ఇప్పుడు మనకు a is to b అన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న bను కూడా మనం
లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి బి మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే అది డివిజన్లో అవుతుంది. అంటే A/B ఈక్వల్ టు 20/21 అవుతుంది. దీన్ని మనం రేషియో ఫామ్లో రాసినప్పుడు A/B ఈక్వల్ టు 20:21. ఆప్షన్ 3 is the correct answer. A rainfall of 0.896 centimeters was recorded in 7 hours. Then the average amount of rain per hour in centimeters. సో 7 గంటలలో ఎంత వర్షపాతం నమోదైతే 1 గంటలో ఎంత అవుతుంది అన్నది క్వశ్చన్. సో ఇక్కడ మనకు 7 గంటలలో ఎంత నమోదవుతుందో ఇచ్చినారు 0.896 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అంటే 1 గంటలో ఎంత రెయిన్ఫాల్ అయి ఉండొచ్చు అన్నది క్వశ్చన్. అంటే ఇక్కడ మన మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ 0.896ను 7తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం డివిజన్ చేస్తే 7 1 జా 7, హియర్ 7 1 జా 7, 0.1. సో 1 ఈజ్ 1 క్యారీ అవుతుంది. 1 × 1 19. సో 7 టేబుల్లో 7 2 జా 14, 19లో 14 పోతే 5 ఉంటుంది. ఇంకా పక్కన ఏమైంది 6, 56. ఇప్పుడు 7 టేబుల్లో 56 ఎన్ని టైమ్స్ అంటే 8 టైమ్స్ అవుతుంది. అంటే 0.128 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని మనం ఇంకో విధంగా కూడా చేయొచ్చు. డివిజన్ ఇది రాకపోతే మనం ఏం చేస్తామంటే డివిజన్, సో మనం 0.896ను 7 టేబుల్తో డివైడ్ చేయవచ్చు. సో 7 zeros 0, సో సబ్ట్రాక్షన్ 0, కాపీ నెక్స్ట్ డిజిట్ దట్ ఈజ్ 8, సో పుట్ డెసిమల్ పాయింట్ అండ్ నెక్స్ట్ సో 7 1 జా 7, మళ్ళీ సబ్ట్రాక్షన్. సో 8 - 7 1, కాపీ నెక్స్ట్ డిజిట్ దట్ ఈజ్ 19. సో 7 2 జా 14. సో మళ్ళీ సబ్ట్రాక్షన్ చేసి మనం 19లో 14 పోతే 5 అవుతుంది. నెక్స్ట్ డిజిట్ మళ్ళీ కాపీ చేయాలి 56. ఇప్పుడు 7 టేబుల్లో 56 ఎన్ని టైమ్స్ వస్తుంది అనేది మనం 8 టైమ్స్ అవుతుంది. సో 56 సబ్ట్రాక్షన్ చేస్తే 0. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది అంటే 0.128. సో మనం డైరెక్ట్ ఇలా డివిజన్ చేసినా లేదా ఇలా మనం రెగ్యులర్ డివిజన్ ఫామ్లో చేసినా ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేసినా మనకు సేమ్ ఆప్షన్ వస్తుంది ఆన్సర్. సో దట్ ఈజ్ 0.128 ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ 3 × x - 3 = 5 × 2x + 1 దెన్ ద వాల్యూ ఆఫ్ x. ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చినారు. ఈ ఈక్వేషన్ నుంచి మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలి ఏంటి అన్నది మనం అక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం 3తో xను మల్టిప్లై చేయాలి. బ్రాకెట్లో ఉన్న అంటే బ్రాకెట్ బయట ఉన్న ఈ నెంబర్తో బ్రాకెట్ లోపల ఉన్న ఈ 2 టర్మ్స్కి మనం మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 3 × x 3x అవుతుంది. హియర్ ఇస్ ద సైన్ మైనస్ అండ్ నెక్స్ట్ 3 × 3 9 ఈక్వల్ టు రైట్ సైడ్ సేమ్ 5 × 2x చేయాలి. 5 × 2 10 వేరియబుల్ ఈజ్ x అండ్ హియర్ ఇస్ ద సైన్ ప్లస్ అండ్ నెక్స్ట్ 5 × 1 5. నెక్స్ట్ ఇక్కడున్న ఈ వేరియబుల్ టర్మ్ను రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాము. సో ఇక్కడ ఉన్న ఈ నెంబర్ను లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. అంటే ఇక్కడ మనం క్వాంటిటీస్ చెక్ చేసినప్పుడు ఒక సైడ్ నుంచి ఒక సైడ్, సో మనం ఇక్కడ RHS నుంచి LHS అయినా LHS నుంచి RHS అయినా నువ్వు ఎటు నుంచి ఎటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసినా క్వాంటిటీస్ ఎలా చేంజ్ అవుతాయి అంటే ప్లస్ క్వాంటిటీ మైనస్గా చేంజ్ అవుతుంది, మైనస్ క్వాంటిటీ ప్లస్ క్వాంటిటీగా చేంజ్ అవుతుంది, మల్టిప్లికేటెడ్ క్వాంటిటీ ఏమో డివిజన్ క్వాంటిటీగా చేంజ్ అవుతుంది అండ్ ఫైనల్లీ డివిజన్లో ఉన్న క్వాంటిటీ మల్టిప్లికేటెడ్ క్వాంటిటీగా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ -9 ఉంది, -9. ఇక్కడ +5 మనం ట్రాన్స్పోజ్ చేసినప్పుడు -5 అవుతుంది. సో ఈక్వల్ టు సో 10x ఉంది కాబట్టి 10x రాస్తాము. నెక్స్ట్ ఇక్కడ 3xకు ముందు సైన్, ఒక టర్మ్కి సైన్ ముందు ఏమీ లేకపోతే ప్లస్ సైన్ ఉన్నట్లు. సో ఇక్కడ +3x మనం ట్రాన్స్పోజ్ చేసినప్పుడు రైట్ సైడ్కి వచ్చే సో అది -3x అవుతుంది. సో -9 -5 -14 ఈక్వల్ టు 10x - 3x. సో 10xలో 3x పోతే 7x అవుతుంది. సో హియర్ x ఈక్వల్ టు -14 ఇంతమందే చెప్పినాం మనం. సో ఇక్కడ 7x మీన్స్ 7 × x. ఇక్కడ 7x అంటే మీనింగ్ ఏంటంటే 7 × x అని. సో ఇప్పుడు మల్టిప్లికేటెడ్ క్వాంటిటీ ఇక్కడ 7 ఉంది, మనకు వేరియబుల్ వాల్యూ మాత్రమే కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న 7ని మనం ట్రాన్స్పోజ్ చేసినప్పుడు సో ఇంటూ క్వాంటిటీని మనం ట్రాన్స్పోజ్ చేస్తే ఏం చేస్తాం దాన్ని డివిజన్లో నోట్ చేయాలి. సో -14/7 ఇక్కడ మనం 7 టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు దీన్ని. ఎన్ని టైమ్స్ 7 1 జా 7, 7 2 జా 14. సో ఇప్పుడు మనకు x వాల్యూ ఏమవుతుంది అంటే x ఈక్వల్ టు -2 అవుతుంది. మనం ఇక్కడ సైన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కంపల్సరీగా పెట్టాలి. సో x ఈక్వల్ టు వాల్యూ ఏమవుతుంది -2. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 96 ఇఫ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఆర్ 5x + 4 meters అండ్ x - 4 meters దెన్ ఇట్స్ పెరిమీటర్. సో వాళ్ళు మనకి ఏమి ఇచ్చినట్టు ఇక్కడ వాల్యూ లెంత్ ఇచ్చినారు, అదేవిధంగా బ్రెడ్త్ ఇచ్చినారు. సో మనకు చుట్టుకొలత అంటే ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమవుతుందంటే 2 times ఆఫ్ L + B అవుతుంది. సో 2 times ఆఫ్ 2 × పొడవు ప్లస్ వెడల్పు. సో 2 times ఆఫ్ దే గివెన్ L
5x plus 4 and plus they given what is the value of b, x minus 4. Here plus x minus x get cancelled and next so 2 times 5x plus x. సో 5 యాపిల్స్ ప్లస్ యాపిల్ ఎన్ని యాపిల్స్ అవుతుంది, 6 యాపిల్స్ అవుతుంది. సో అలాగే ఇక్కడ 5x ప్లస్ x ఏమవుతుంది అంటే 6x అవుతుంది. సో దీన్ని మనం మల్టిప్లై చేస్తే 2 into 6 12x. సో అవర్ ఆన్సర్ ఈజ్ 12x. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ 3x degrees, 2x minus 5 degrees ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఫస్ట్ ఇక్కడ మనం కాంప్లిమెంటరీ అంటే మీనింగ్ తెలుసుకోవాలి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనం. సో తెలుగులో పూరక కోణాలు అంటారు. అసలు ఏంటి ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ఎనీ 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees అయిపోతే, అంటే ఇక్కడ మనం 2 యాంగిల్స్ సమ్ చేస్తే వచ్చే వాల్యూ 90 degrees అవ్వాలి. అలా ఉన్నప్పుడు మనం ఆ 2 యాంగిల్స్ను కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అంటే 2 కోణాల మొత్తం 90 degrees అయినప్పుడు ఆ 2 కోణాలను మనం పూరక కోణాలు అంటాము. అయినప్పుడు ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి ప్రాబ్లమే ఇంకో ప్రాబ్లం కూడా రావచ్చు. ఎలా రావచ్చు అంటే సమ్ ఆఫ్ ఎనీ 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దెన్ ద 2 యాంగిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ సప్లిమెంటరీ యాంగిల్స్. సో 2 కోణాల మొత్తం 180 degrees అయితే దాన్ని సంపూరక కోణాలు అంటాం, లేదా సంపూరకాలు అంటాం. అంటే 2 కోణాల మొత్తము 180 degrees అయినప్పుడు వాటిని సంపూరక కోణాలు అంటాం. ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా, వాళ్ళ టాపిక్ మనకు ఏమి ఇచ్చారంటే ఇక్కడ ప్రాబ్లమ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇచ్చారు. సో అంటే 2 కోణాల మొత్తం మనకు 90 degrees అన్నప్పుడు మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ మనకు వాళ్ళు 2 కోణాలు ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చినారంటే 3x degrees ప్లస్ సెకండ్ యాంగిల్ 2x minus 5 degrees which is equal to 90 degrees. Here 2x plus 3x, 2 apples plus 3 apples plus 2 apples ఎలాగైతే 5 apples అవుతుందో ఇక్కడ కూడా 3x plus 2x అనేది 5x అవుతుంది. సో ఈ -5 అన్నది మనం ట్రాన్స్పోజ్ చేస్తున్నాము. సో 90 degrees ప్లస్ ఇక్కడ ఉన్నది 5 degrees అవుతుంది. ఇంతకుముందే చెప్పినా మనము. సో మైనస్ క్వాంటిటీని మనం ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ప్లస్ క్వాంటిటీగా చేంజ్ అవుతుంది. సో 5x ఈక్వల్ టు 90 plus 5 95 degrees. సో ఫ్రమ్ హియర్ ఇక్కడ 5 into x. సో మల్టిప్లికేటెడ్ క్వాంటిటీ మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డివిజన్లోకి వస్తుంది. సో ఆల్రెడీ మనం చెప్పినాము. సో x ఈక్వల్ టు 95 degrees బై 5. 5 టేబుల్ క్యాన్సిల్, 5 1 5, 5 1 45, 5 9 దేర్ ఫోర్ x ఈక్వల్ టు 90 degrees. సో హియర్ విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 88. In triangle ABC, if angle A equal to 30 degrees, angle B equal to 45 degrees, then angle C equal to. సో ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్లో 3 కోణాల మొత్తం, 3 అంతర్గత కోణాల మొత్తం ఏమవుతుందంటే 180 degrees అవుతుంది. 180 degrees. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ సమ్ ఆఫ్ 3 angles ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees, దిస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్లో 3 ఇంటీరియర్ యాంగిల్స్ మనం సమ్ చేస్తే వచ్చే రిజల్ట్ 180 degrees అంటుంది. సో ఇక్కడ మనకు 2 యాంగిల్స్ ఇచ్చినారు. సో 30 ఇచ్చినారు ఫస్ట్ యాంగిల్, సెకండ్ వన్ 45 ఇచ్చినారు. సో 30 ప్లస్ 45 ప్లస్ x degrees. మనకు థర్డ్ యాంగిల్ తెలియదు కాబట్టి x degrees అనుకుంటున్నాము. సో ఈ 3 యాంగిల్స్ మనం సమ్ చేస్తే 180 degrees అవుతుంది. సో 30 ప్లస్ 45 75. సో x ఈక్వల్ టు 180 degrees మైనస్ 75 degrees. సో x ఈక్వల్ టు 180లో 75 పోతే మనకు 105 degrees వస్తుంది. సో 105 ఆప్షన్ 3 ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ ప్రాబ్లం మనం ఎంత సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న 3 యాంగిల్స్ సమ్ చేస్తే మనకు 180 degrees రావాలి కాబట్టి ఇక్కడ మనకు 30 ప్లస్ 45 చేసినప్పుడు 75 అవుతుంది. ఈ 75కి మనం ఎంత యాడ్ చేస్తే మనకు 180 అవుతుంది, 105 యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా కూడా మనం డైరెక్ట్ మనం పెన్ను పేపర్ ఏం పెట్టకుండా కూడా మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ద లెంత్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ ఏబి ఈజ్ 38 meters. సో ఇక్కడ లైన్ సెగ్మెంట్ రేఖాఖండము అని అంటే 2 బిందువులను కలపగా ఏర్పడే ఒక రేఖనే రేఖాఖండం అంటారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చినారు ఈ ఏబి లెంత్ ఇచ్చినారు అంటే టోటల్ లెంత్ 38 meters అని ఇచ్చినారు. అయితే ఏ పాయింట్ ఎక్స్ ఆన్ ఏబి డివైడ్స్ ఇట్ ఇన్ ద రేషియో 9:10. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందంట. ఈ పాయింట్ని ఏమన్నారు వాళ్ళు? ఎక్స్ అన్నారు. ఈ ఎక్స్ అనే పాయింట్ను ఈ లైన్ సెగ్మెంట్ను ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంట? 9:10 రేషియోలో డివైడ్ చేస్తుందంట. అయితే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏఎక్స్ అన్నారు. ఈ ఏ నుంచి ఎక్స్ వరకు ఉన్న ఈ వాల్యూ, దీని లెంత్ ఎంత అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఈ ఏబిని ఈ ఎక్స్ అనే పాయింట్ టోటల్గా 2 parts డివైడ్ చేయాలి. 2 partsను మనం సమ్ చేస్తే 9 + 10
19 పార్ట్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ పార్ట్ ఫైండ్ అవుట్ చేయాలి? ఈ పార్ట్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ పార్ట్లో ఎన్ని పార్ట్స్ ఉంది? మొత్తం 9 పార్ట్స్ ఉన్నాయి. ఇంటూ సో 38 మీటర్స్, టోటల్ వాల్యూ 38 మీటర్స్. సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేస్తే 19 2 జా 38. సో 9 into 2, 9 2 జా 18 సెంటీమీటర్స్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు ఈ టోటల్ 38 సెంటీమీటర్స్లో ఇక్కడ 18 సెంటీమీటర్స్ ఉంటాయి, ఇక్కడ ఎంత ఉంటుంది ఇంకా రిమైనింగ్? సో 20 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇలా కూడా మనం దాని రిమైనింగ్ వాళ్ళు అడిగినప్పుడు మనం ఇలా కూడా మనం ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ మనం పెట్టేయచ్చు. లాస్ట్ ఇయర్ ద కాస్ట్ ఆఫ్ 100 articles was 5,000. This year it goes down to 4,000. Then the percentage of decrease in its price is. సో పోయిన సంవత్సరము 1000 వస్తువుల ధర ఎంత ఇచ్చారంటే 5,000 ఇచ్చినారు. అయితే ఈ సంవత్సరం ఆ వస్తువుల ధర 4,000 పడిపోయింది. అయితే తగ్గుదల శాతం అంటున్నారు, అంటే డిక్రీజ్ పర్సెంటేజ్ ఫార్ములా ఈక్వల్ టు ఓల్డ్ వాల్యూ మైనస్ న్యూ వాల్యూ బై ఓల్డ్ వాల్యూ ఇంటూ 100%. సో ఇక్కడ మనకు ఓల్డ్ వాల్యూ ఎంత ఉంది? 5,000 మైనస్ న్యూ వాల్యూ ఎంత ఇచ్చారు వాళ్ళు? 4,000 ఇచ్చినారు. సో బై ఓల్డ్ వాల్యూ ఎంత ఉంది మనకు? 5,000 ఇంటూ 100%. సో ఇక్కడ మనకు 5,000 నుంచి 4,000 సబ్ట్రాక్ట్ చేస్తే 1000 అవుతుంది. సో డినామినేటర్లో ఇక్కడ 5,000 ఉంది, 5,000 ఇంటూ 100%. సో ఇక్కడ 3 zeros గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ మనం 5 1 జా 5, 5 2 జా 10, 5 20s. సో ఇక్కడ మనకు 1 into 20 అంటే మనకు 20% ఆన్సర్ అవుతుంది. సో అంటే అక్కడ ఇచ్చిన వాడు ప్రాబ్లం ప్రకారం మనకు తగ్గుదల శాతం ఎంత అవుతుందంటే 20%. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు డిక్రీజ్ పర్సెంటేజ్ ఇచ్చారు కాబట్టి నేను ఇంక్రీజ్ పర్సెంటేజ్ కూడా నేను ఫార్ములా చెప్తున్నాను, ఒకసారి మీరు అది కూడా రాసుకొని నేర్చుకోవాలి. సో ఇంక్రీజ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు న్యూ వాల్యూ మైనస్ ఓల్డ్ వాల్యూ బై ఓల్డ్ వాల్యూ ఇంటూ 100%. మీడియన్ ఆఫ్ 49, 48, 15, 20, 28, 17, 15, 110. సో ఇక్కడ మనకు కొన్ని వాల్యూస్ ఇచ్చి మీడియన్ అంటే మధ్యగతం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఇచ్చిన నంబర్స్ను మనం ఏం చేయాలంటే అసెండింగ్ ఆర్డర్లో కానీ, అంటే ఆరోహణ క్రమంలో కానీ, డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ క్రమంలో కానీ మనం ఫస్ట్ అరేంజ్ చేయాలి. సో ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్ మనం ఫస్ట్ ఆరోహణ క్రమంలో అరేంజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఇక్కడ ఉన్న అన్నిట్లో చిన్న నెంబర్ 15 అవుతుంది. ఫస్ట్ 15, నెక్స్ట్ 15 రెండుసార్లు ఇచ్చారు 15 చేయాలి, నెక్స్ట్ 17, అండ్ నెక్స్ట్ 20, నెక్స్ట్ 28, అండ్ నెక్స్ట్ 48, అండ్ నెక్స్ట్ 49, అండ్ ఫైనల్లీ 110. సో ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఇచ్చారు? 1 2 3 4 5 6 7 8 ఇచ్చారు. సో ఈవెన్ నెంబర్ కాబట్టి మిడిల్లో ఉన్న 2 టర్మ్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 టర్మ్స్కి మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తే, అంటే యావరేజ్ మనం అంకగణితం అంటాం, అంకెమధ్యము, దాన్ని ఫైండ్ అవుట్ చేసి సరిపోతుంది. ఇక్కడ ఉన్న ఈ 3 టర్మ్స్, లాస్ట్లో ఉన్న 3 టర్మ్స్ పోతే, సో మధ్యలో మనకి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ మిగిలిపోతాయి. సో ఇప్పుడు ఈ రెండింటికి మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. 20 + 28/2. సో మీన్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్ అంటాం మనం, అంకమధ్యమము. సో వానికి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, ఇక్కడ 2 రాసులు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం అడిషన్ చేయాలి, బై 2 చేయాలి. సో 20 + 28 ఈజ్ 48/2. 48/2 మీన్స్ హాఫ్ ఆఫ్ 48. 48లో సగం ఎంత? 24. సో అవర్ ఆన్సర్ ఈజ్ 24. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా కాకుండా ఒకవేళ ఇంకో నెంబర్ ఇలా ఇచ్చారనుకుందాం, ఇంకో నెంబర్, అప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ మనం ఫస్ట్ ఎలా అయితే మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తామో అలాగనే అరేంజ్ చేసి ఇక్కడ టోటల్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి ఫస్ట్ కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. 9 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఇన్ కేస్ నంబర్ ఆఫ్ నంబర్స్ అన్నవి ఆడ్ నెంబర్ అయి ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే n+1/2th టర్మే మనకు మీడియన్ అవుతుంది. అంటే ఇక్కడ 9 ఉన్నాయి కదా, ఈ 9కి మనం 1 యాడ్ చేస్తే n అనేది నెంబర్ ఆఫ్ టర్మ్స్, 9 ఉన్నాయి, ఇక్కడ 9 ఉన్నాయి. సో 9 + 1 ఏమవుతుంది? 10 అవుతుంది. అంటే 10/2 అంటే 5. అంటే దీని మీనింగ్ ఏంటంటే 5th టర్మ్ ఏదైతే మనం ఉంటుందో, ఎప్పుడు మనం ఈ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు, అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ అరేంజ్ చేసినప్పుడు 5th టర్మ్ ఏదైతే ఉంటుందో ఆ 5th టర్మే అక్కడ మనకు మీడియన్ అవుతుంది. సో మనకు ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు, నంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నవి ఆడ్ అయినప్పుడు మనకు ఒక షార్ట్కట్ ఫార్ములా ఏంటంటే n+1/2th టర్మే మనకు మీడియన్ అవుతుంది అన్నది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్, సో మ్యాథ్స్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. బీజీయ సమాసాల పరిమాణాలను జతపరచండి. సో ఇక్కడ మనం క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేస్తే, సో క్వశ్చన్ నెంబర్ ఏ ఏమి ఇచ్చా అంటే 2x³ y² + 10y. ఇక్కడ
పరిమాణము లేదా డిగ్రీ అంటే మీనింగ్ ఏంటంటే ఒక టర్మ్లో ఉన్న హైయెస్ట్ పవర్ని అంతటిని మనం డిగ్రీ అంటాం. సో ఇక్కడ మనం 2x³ y², ఇక్కడ మన ఘాతాలను కూడాలి. ఇక్కడ 3 + 2 ఏమవుతుంది 5 అవుతుంది. అంటే ఈ ఫస్ట్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ దీనికి డిగ్రీ 5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ 1 కలిపినప్పుడు ఇక్కడ 2 మాత్రమే అవుతుంది. సో ఇక్కడ 3 + 1 చేస్తే 4 అవుతుంది. అంటే ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఏమవుతుంది అంటే 4 అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనం డిగ్రీ x కు 1 y కు 2 ఉంది. సో ఇక్కడ 2 అవుతుంది. అంటే ఆప్షన్ ఏ ఎంత ఉంది? ఇక్కడ 3 + 2 5 కాబట్టి సో బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ బికి ఏముంది? సో 4. సో బికి ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. సో సికి ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ బి ఉండాలి. సో ఏ బి ఈ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ బి ఏమై ఉండాలి? మనకు సి ఉండాలి. సో ఏ బి ఉండాలి, బిసి సిఏ ఉండాలి. సో ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు ప్రాబ్లం చూస్తే ఇఫ్ 3x = 5 దెన్ ద వాల్యూ ఆఫ్ 3x + 3 ఈజ్ అన్నారు. అంటే ఈ వాల్యూ ఇచ్చినప్పుడు 3x = 5 ఇచ్చినప్పుడు మనం ఇక్కడున్న ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఏ ఫార్ములా ప్రకారం ఉంటుంది అంటే ఇది a⁴m + n ఫార్ములా ఉంటుంది. సో దీనికి ఫార్ములా ఏంటంటే a⁴m × a⁴n. సో ఈ ఫార్ములా ప్రకారం మనం ఇక్కడ ఉన్న ఈ 3x + 3ని మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే 3x × 3³ లా కన్వర్ట్ చేయొచ్చు. మనకి ఈ వాల్యూ ఇచ్చారు. 3x వాల్యూ ఎంత ఇచ్చారు? మనకు 5 ఇచ్చారు. సో 5 ఇంటూ సో 3³ అంటే మీనింగ్ ఏంటంటే 3 × 3 × 3 అని. సో 3 × 3 × 3 అన్నప్పుడు 3 3 9, 9 3 27 అవుతుంది. సో ఇప్పుడు 5తో మల్టిప్లై చేస్తే 5 7 35, 5 2 10 + 3 13. సో అవర్ ఆన్సర్ ఈజ్ 135. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ the angles are x degrees, x + 10 degrees, x + 20 degrees, x + 30 degrees, then the value of x. అంటే ఒక చతుర్భుజంలోని 4 కోణాలు ఇచ్చినప్పుడు సో మనం x వాల్యూ కనుక్కోవాలి. అంటే ఇక్కడ మనం చతుర్భుజాన్ని మనం అబ్జర్వ్ చేస్తే 4 భుజాలు గల సరళ సమృత పటాన్ని మనం చతుర్భుజం అంటాం. సో ఇక్కడ మనం ఈ 4 యాంగిల్స్ మనం సమ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఎంత ఉంటుందంటే 360 degrees ఉంటుంది. సో దిస్ ఈజ్ ద యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. ఇఫ్ 4 angles of the sum of 4 angles of a quadrilateral is 360 degrees, then this property is called as angle sum property of a quadrilateral. సో ఇక్కడ మనం క్వాడ్రిలేటరల్ 4 యాంగిల్స్ సమ్ చేస్తే మనకి ఎంత రావాలంటున్నాం? 360 రావాలి. అంటే ఇక్కడ ఉన్నవన్నిటిని మనం యాడ్ చేసి 360 degreesకి ఈక్వల్ చేస్తాం. అంటే ఇక్కడ x వాల్యూస్ ఏమైనా చూద్దాం. ఫస్ట్ x + x 2x + x 3x + x 4x = 10 + 20 30, 30 + 30 60. సో ప్లస్ 60 = 360. ఈ 16 ట్రాన్స్పోజ్ చేస్తాము. సో 360 degrees మైనస్ ప్లస్ 16 ట్రాన్స్పోజ్ చేస్తే -60 అవుతుంది. సో ఇక్కడ మనకు 4x = 360 - 60లో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 300 అవుతుంది. సో x = 300/4. 4 టేబుల్తో చేసినప్పుడు 4 1 4, 4 7 28. సో మనకు 20 ఉంటాయి. 4 5. సో x = 75 degrees ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. ఒక క్యూబాయిడ్కు ఎన్ని అంచులు ఉంటాయి అన్నప్పుడు మనం ఒక క్యూబాయిడ్ మనం ఇలా చూసినప్పుడు పిక్చర్ ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుంది. సో దీనికి అంచులు ఎన్ని ఉంటాయి అన్నప్పుడు పైన ఎన్ని అంచులు ఉన్నాయి ఒకసారి చూద్దాం. 1 2 3 4. సో పైన 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కింద కూడా 4 ఉంటాయి. 1 2 3 4. 4 + 4 8. నెక్స్ట్ 9 10 11 12. సో ఓవరాల్గా ఇక్కడ మనకు ఎడ్జెస్ ఎన్ని ఉంటాయంటే 12 ఉంటాయి. నెక్స్ట్ ఫేసెస్ చెప్పచ్చు. ఫేసెస్ అంటే ముఖాలు అని. సో ఫేసెస్ ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. ఇప్పుడు చూడండి 1 పైన ఉన్నదానికి కింద ఉన్నదానికి ఆపోజిట్ 2. సో ఇక్కడ మనకు ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ ఆపోజిట్ ఉంటాయి. సో రైట్ సైడ్ ఇట్లా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. సో ఫేసెస్ ఎన్ని ఉంటాయంటే మనకు 6 ఉంటాయి. నెక్స్ట్ వర్టిసెస్ అంటే శీర్షాలు ఎన్ని ఉంటాయంటే చూద్దాం. చూడు 1 2 మూలలు అంటాం మనం. 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ మనకు వర్టిసెస్ ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. సో మనకి ఇచ్చింది వాడు ఎడ్జెస్ కాబట్టి సో అంచులు కాబట్టి ఎడ్జెస్ మనం ఇక్కడ 12 అని ఆన్సర్ పెట్టచ్చు. బట్ ఇక్కడ మనం ఏమి ఇచ్చినా మనం ఇలా పిక్చర్ డ్రా చేసుకొని కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ వాజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ 45. వైల్ క్యాలిక్యులేటింగ్ ద మీన్ అండ్ అబ్జర్వేషన్ వాజ్ రాంగ్లీ టేకెన్ యాజ్ 42 ఇన్స్టెడ్ ఆఫ్ 24. దెన్ ద కరెక్ట్ మీన్. సో ఒక దత్తాంశంలోని 9 రాసుల సగటు. సో ఇక్కడ మనకు 9 రాసుల మొత్తం ఏమవుతుంది అంటే 45 × 9 చేయాలి. అంటే 9 5 45, 9
4 36 ప్లస్ 4 409. 9 రాసుల మొత్తం ఇంత అయింది. అయితే ఇలా మనం లెక్కించేటప్పుడు ఒక చిన్న పొరపాటు జరిగిందంట. అంటే 24 అనే ఒక రాశిని మనము 42గా పొరపాటుగా లెక్కించినాం. అంటే ఇక్కడ మనం 42గా పొరపాటుగా లెక్కించిన దాన్ని మనం 24ని తీసేస్తే 42లో నుంచి మనకి ఏమవుతుంది అంటే 18 అవుతుంది. అంటే మనం ఇక్కడ 18 మాత్రమే కరెక్ట్గా లెక్కించినాము అన్నట్లు అనమాట. అంటే 24లో 18 మాత్రమే లెక్కించినాము. అంటే ఇక్కడున్న మొత్తం రాసుల మొత్తంలో ఈ 18 మనం సబ్ట్రాక్ట్ చేస్తే 409 5 మైనస్ 18 ఈక్వల్ టు 387 అవుతుంది. ఇప్పుడు మనకు మొత్తం రాసులు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 9 ఉన్నాయి కాబట్టి ఈ 387ను మనం 9తో డివైడ్ చేసి మనకు ఆన్సర్ ఈజీగా అయిపోతుంది. సో 9 1 జా 9, 9 4 జా 36. సో 36 8లో 32 పోతే ఇంకా 2 ఉంటుంది రిమైండర్. 2 అడ్జసెంట్ నెంబర్ 7 27. సో ఇప్పుడు 9 టేబుల్లో 27 ఎన్ని టైమ్స్ వస్తుంది? 3 టైమ్స్ వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 43. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 108. ద ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ ఫర్ ఏ స్క్వేర్. ఇప్పుడు మనకు ఒక స్క్వేర్ ఇలా ఉన్నప్పుడు దానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం అన్నాడు. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకు సో ఇక్కడ ఒక పిక్చర్ మనం స్క్వేర్ అనే ఒక పిక్చర్ డ్రా చేస్తున్నాము. సో దీనికి 1 2 3 4 అని ఇలా మనం ఒక ఆర్డర్ ఇచ్చినాం. అంటే నువ్వు ఎన్నిసార్లు దీన్ని తిప్పితే రొటేట్ చేస్తే మళ్ళీ సేమ్ పొజిషన్కి వస్తుంది అన్నది ఇక్కడ క్వశ్చన్. అంటే ఇక్కడ మనం ఒక్కొక్క యాంగిల్ ఎంత ఉంటుందంటే ఒక్కొక్క యాంగిల్ స్క్వేర్లో 90 degrees ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తిప్పినప్పుడు 2 అన్నది ఇక్కడికి వస్తుంది, 1 ఇక్కడ ఉంటుంది, 3 ఇక్కడికి వస్తుంది, 4 ఇక్కడికి వస్తుంది. ఇలాను 4 టైమ్స్ మనం రొటేట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ ప్లేస్ ఏదైతే 1 2 3 4 ఉందో అదే ప్లేస్కి వస్తుంది. అంటే ఇక్కడ రొటేట్ చేసామన్నట్లు ఇక్కడ 4 టైమ్స్. సో ఆన్సర్ ఏమవుతుందంటే 4 అవుతుంది. నెక్స్ట్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ ద హైట్ ఆఫ్ ఇట్స్ డబుల్ టు హైట్ ఈజ్ డబుల్ టు ఇట్స్ బేస్ అండ్ ద ఏరియా ఈజ్ 400 centimeters, దెన్ ద లెంత్ ఆఫ్ ద బేస్ ఈజ్ అన్నారు. అంటే ఇక్కడ ఒక త్రిభుజంలో ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. సో ఇక్కడ మనకు భూమిని బేస్ ఎక్స్ సెంటీమీటర్స్ అనుకున్నప్పుడు సో హైట్ ఎత్తు ఏమవుతుందంటే 2 టైమ్స్ 2 రెట్లు అన్నప్పుడు 2x సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకు వైశాల్యం ఇచ్చారు. త్రిభుజ వైశాల్యానికి మనకు ఫార్ములా ఏంటంటే డెల్టా ఈక్వల్ 1/2 BH. హాఫ్ BH ఆర్ బేస్ ఇంటూ హైట్ రాయొచ్చు. సో భూమి 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. సో దీని వాల్యూ మనకి ఎంత ఇచ్చినారు వాళ్ళు? 400 centimeters స్క్వేర్ అని ఇచ్చినారు. సో ఇక్కడ 1/2 ఇంటూ బేస్ ఏమవుతుంది మనకి ఇక్కడ ఎక్స్ అవుతుంది ఇంటూ సో హైట్ ఎంత అవుతుంది మనకు 2x అవుతుంది ఈక్వల్ టు 400. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 400 అవుతుంది. సో ఫ్రమ్ హియర్ x ఈక్వల్ టు √400. సో ది స్క్వేర్ రూట్ ఆఫ్ 400 ఈజ్ 20. సో x ఈక్వల్ టు 20 centimeters అవుతుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ PQR. ఇఫ్ AB ఈక్వల్ టు 2x ప్లస్ 5 centimeters అండ్ PQ ఈక్వల్ 25 centimeters, దెన్ ద వాల్యూ ఆఫ్ x. సో ఇక్కడ 2 ఐడెంటికల్లీ ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు అంటే ఈ సైడ్స్ అన్ని మెజర్మెంట్స్ ఈక్వల్గా ఉంటాయి, యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు సో ఇక్కడేమో ఒకటి ABC అన్నాడు, ఇంకోటేమో PQR అవుతుంది అన్నారు. సో ఇప్పుడు మనకు AB ఈజ్ ఈక్వల్ టు PQ అవుతుంది. అంటే ఇక్కడ AB ది గివెన్ వాల్యూ ఆఫ్ AB ఈజ్ 2x ప్లస్ 5 ఈక్వల్ టు PQ. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ PQ? దట్ ఈజ్ 25. ఇక్కడ ఈ 2 వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయని దాని అర్థం. సో ఇక్కడ మనకు 2x ఈక్వల్ టు ఈ +5 ట్రాన్స్పోజ్ చేస్తే -5 అవుతుంది. 25 - 5 20. సో x ఈక్వల్ ఇక్కడ 2 ఇంటూ x ఉంది కాబట్టి ఇక్కడ 2ని ట్రాన్స్పోజ్ చేస్తే బై అవుతుంది. సో ఇక్కడ మనం 2 1 జా 2 10 జా. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x? 10 centimeters అవుతుంది. సో ఇలా సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Sunita takes a loan of 5,000 at 12% rate of interest. Then the interest she has to pay at the end of the year in rupees. సో సునీత అనే అమ్మాయి 5,000 రూపాయలను 12% వడ్డీగా అప్పు తీసుకున్నప్పుడు 1 సంవత్సరం తర్వాత అమ్మాయి చెల్లించవలసిన వడ్డీ ఎంత అన్నాడు. సో ఇక్కడ మనం ఫార్ములా ఏంటంటే PTR/100. సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా, సాధారణ వడ్డీ. సో ఇక్కడ PTR/100. P అంటే అసలు ఎంత ఇచ్చారు? 5,000 ఇచ్చినారు. సో T ఫర్ టైం ఎంత ఇచ్చినారు? 1 year ఇచ్చినారు. సో R ఫర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినారు? 12% బై 100. సో 2 zeros గెట్ క్యాన్సిల్, మల్టిప్లై విత్ 12 0 0, నెక్స్ట్ 12 60. సో మనం ఆ సంవత్సరం తర్వాత మనం ఎంత అమౌంట్ మనం పే చేయాలి అన్నప్పుడు 600 ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ మనము ఒక్కొక్కసారి వాడు మొత్తం ఎంత ఇవ్వాలి అని అడగచ్చు. సో మొత్తం అన్నప్పుడు అమౌంట్ అన్నప్పుడు ఏం చేస్తామంటే దాన్ని మనం
ప్రిన్సిపల్ ప్లస్ ఐ విచ్ మీన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ రెండు యాడ్ చేయాల్సి వస్తుంది. సో అమౌంట్ ఏ ఈక్వల్ టు పీ ప్లస్ ఐ. సో మనకు పీ అంటే అసలు ఎంత ఇచ్చినారు, ప్రిన్సిపల్ 5,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ వీ గాట్ దట్ ఈజ్ 600. సో 5,000 ప్లస్ 600 5,600. మనకు అమౌంట్ మొత్తము ఏమైనా అడిగినప్పుడు మనం ఇలా యాడ్ చేయాలి. అవసరం లేదు, ఇక్కడ మనకు అడిగిన ప్రాబ్లం ఏంటి, ఇంట్రెస్ట్ మాత్రమే కాబట్టి మనం ఇంట్రెస్ట్ ప్రాబ్లం చేసేస్తాం అంతే. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాగోరియన్ ట్రిప్లెట్. సో కింది వానిలో పైథాగోరియన్ త్రికములు. సో పైథాగోరియన్ త్రికములు అంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ 2 నెంబర్స్ను స్క్వేర్ చేసి సమ్ చేస్తే వచ్చే రిజల్ట్ థర్డ్ నెంబర్ స్క్వేర్ చేస్తే రావాలి. ఇక్కడ మనం 2 స్క్వేర్ చేస్తే 4 అవుతుంది, 3 స్క్వేర్ 9 అంటే 4 + 9 = 13 అవుతుంది. 5 స్క్వేర్ 25 ఈక్వల్ అయ్యేవి రెండు నో. సో ఇవి ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఇక్కడ 9 చేస్తే 9 స్క్వేర్ చేస్తే 9 9 81 ప్లస్ 10 స్క్వేర్ చేసి 100 100 ప్లస్ 81 181. సో 11 స్క్వేర్ = 121. సో ఇవి కూడా కాదు. నెక్స్ట్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ = 5 స్క్వేర్. 3 స్క్వేర్ 9 ప్లస్ 4 స్క్వేర్ 16. సో 9 + 16 5 స్క్వేర్ 25. సో ఆప్షన్ 3 is the correct answer. 113. సో క్యూబ్ రూట్ ఆఫ్ 4096. సో ఇక్కడ మనం 1 అనే ఒక డిజిట్ వన్స్ ప్లేస్లో ఉన్నప్పుడు దాన్ని మనం క్యూబ్ చేసినప్పుడు వన్స్ ప్లేస్లో ఏమొస్తుందంటే 1 అవుతుంది. అదేను 2 క్యూబ్ చేసినప్పుడు 8 అవుతుంది. 3 క్యూబ్ చేస్తే 7 వస్తుంది వన్స్ ప్లేస్లో. 4 క్యూబ్ చేసినప్పుడు 4 వస్తుంది. 5 క్యూబ్ చేసినప్పుడు 5 వస్తుంది. నెక్స్ట్ 6 క్యూబ్ చేస్తే 6 వస్తుంది. 7 క్యూబ్ చేసినప్పుడు 3 వస్తుంది. 8 క్యూబ్ చేస్తే సో 2 అవుతుంది. నువ్వు 9 క్యూబ్ చేసినప్పుడు 9 అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ క్వశ్చన్ ప్రకారము 6 క్యూబ్ చేసినప్పుడు అంటే ఇక్కడ మనకు 4996 ఉంది కాబట్టి దీన్ని మనం క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు సో అంటే క్యూబ్ రూట్ అయినప్పుడు మనకు వన్స్ ప్లేస్లో ఏముండాలి 6 ఉండాలి. అంటే ఇక్కడ మన ఆప్షన్ 1 ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 3 ఆప్షన్స్లో ఇక్కడ 16 అనేది ఒకసారి మనం వెరిఫై చేద్దాం. సో 16 క్యూబ్డ్ అంటే మీనింగ్ ఏంటి, 16 × 16 × 16 అని. అంటే 16 మనం 3 టైమ్స్ చేస్తే వచ్చేది 16 క్యూబ్డ్ అవుతుంది. అది ఒకసారి చెక్ చేద్దాం. సో మనకు స్క్వేర్ నెంబర్ 16 × 16 ఏమవుతుందా 256 × 16. సో 16 6 96, 16 5 80 + 9 89, 32 + 8 40. 96 ఈజ్ 16 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనకు ఒక షార్ట్కట్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో a + b హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a - b హోల్ స్క్వేర్ = 4ab అనే ఫార్ములా మనకు ఉంటుంది. అంటే దీన్ని ఈ ఫార్ములా మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ x + 1/x హోల్ స్క్వేర్ మైనస్ x - 1/x హోల్ స్క్వేర్ = 4 × x అంటే ఇక్కడ ఉన్న వాల్యూ. సో a అంటే x, b అంటే 1/x. 4 × x × 1/x అవుతుంది. సో మనకు ఇక్కడ x - 1/x వాల్యూ ఇచ్చినారు. ఏమి ఇచ్చినారు 0 అని ఇచ్చినారు. సో 0² అంటే ఇక్కడ ఉన్నదంతా మనకు 0 అయిపోతుంది. అంటే ఇక్కడ x + 1/x హోల్ స్క్వేర్ మాత్రమే మిగులుతుంది. ఈక్వల్ రైట్ సైడ్లో ఏం మిగులుతుంది x పోతే 4 మాత్రమే మిగులుతుంది. అంటే ఇక్కడ మనం సో ఇక్కడ x + 1/x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్న స్క్వేర్ రైట్ సైడ్ పంపిస్తే √4 అవుతుంది. సో మనకు √4 వాల్యూ తెలుసు ఎంత అవుతుంది 2 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.